గన్స్ విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 తుపాకులతో పాటు 10 బుల్లెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. నిందితులు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్న పోలీసులు హైదరాబాద్లో గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని ఆరా తీస్తున్న పోలీసులు. అన్నా కెమెరా డౌన్ చేయాలి, సెల్ ఫోన్ అన్నా మీరే ముందు కొంచెం ఫోటో క్యామ్ అన్నా ఫోటో క్యామ్ నా కెమెరా लक्ष्मण एसआई जवान अरे असल interstate gang involving weapon transportation and selling వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసిన 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, తర్వాత .32 ammunition, 10 rounds, 3 weapons and 10 rounds .22 ammunition సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బ్యాబినో ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ బక్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను 20 డిఫరెంట్ వైజెస్ యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడికి వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు